ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉండి, అప్పులు చేసి పిల్లల్ని చదివించే పరిస్థితి చాలామంది తల్లిదండ్రులుందండి. ఈ పరిస్థితి ఉండకూడదు, ఇందులోంచి బయటపడాలనే చాలా సంస్థలు స్కాలర్‌షిప్ ఇస్తూ ఉంటాయి. మనకి అవగాహన లోపం వల్ల, లేకపోతే ఎవరో ఏదో చెప్పారు, రాదులే అని చెప్పి కొందరైతే ఏకంగా మూర్ఖత్వానికి పోయి అప్లై చేసుకోకుండా అప్పుల పాలవుతున్నారు. అటు పిల్లవాడిలో కాన్ఫిడెన్స్ కూడా పోగొడుతున్నారు. ఎందుకంటే స్కాలర్‌షిప్ అనేది కేవలం డబ్బు రూపంలోనే చూడకూడదు. అటు కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ చేస్తుంది అనేది చూడాలి. సరే, విషయానికి వచ్చేస్తాను. మంచి స్కాలర్‌షిప్స్ ఏవున్నా గానీ మనం చెప్పుకుంటున్నాం కదా! మంచివి. ఈ మధ్య కాలంలో చాలా స్కాలర్‌షిప్స్ చెప్పాను. ఏది 5, 6 తరగతుల నుంచి డిగ్రీ, పీజీ వరకు చెప్పాను కదా! ఇప్పుడు ప్రత్యేకంగా ఐడీఎఫ్‌సి బ్యాంక్, ఇది కూడా చాలా పెద్ద బ్యాంకేనండి. వీళ్ళు ప్రత్యేకంగా స్కాలర్‌షిప్ ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళకి, అది కూడా ఎంబీఏ చదువుతున్న వాళ్ళకి ఇస్తున్నారండి. ఎంబీఏ 2 సంవత్సరాలు కూడా 2,00,000 ఇస్తున్నారు. అంటే మొదటి సంవత్సరం 1,00,000, రెండో సంవత్సరం 1,00,000 ఇస్తున్నారు. అయితే కాస్త మంచి ఇన్‌స్టిట్యూట్స్‌లోనే ఎంబీఏ చదవాలి అనేది వీళ్ళ కండిషన్ అండి. అంటే మంచి బిజినెస్ మేనేజ్మెంట్ చదివించి ఆ పిల్లల్ని కాస్త పైకి తీసుకురావాలనేది వీళ్ళ ఉద్దేశం కావచ్చు. ఆ రకంగా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలకి ఇస్తున్నారు. జనరల్‌గా మన తెలుగు రాష్ట్రాల పిల్లలు అడ్వాన్స్డ్‌గా ఉంటారు, ముందుంటారు కదా వాడుకోవడానికి. సో, మరి ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోండి. ఎంబీఏ ఎవరు చదువుతున్నారండి, మా దగ్గర ఎవరు లేరు మా పిల్లలు అనకుండా, చదివేవాళ్ళు సర్కిల్‌లో ఉంటారు. ఒకసారి చెక్ చేసుకోండి. లేదు, మీ ఫ్రెండ్సు, ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఉంటారు. మీకు తెలీదు, అది షేర్ అవుతుంది ఖచ్చితంగా. తెలిసినా తెలియకపోయినా ఒక్క పిల్లాడు బాగుపడినా, అంటే ఒక పిల్లాడికి స్కాలర్‌షిప్ వచ్చినా ఆ పుణ్యంలో వాటా మీకు ఉంటుంది కాబట్టి మిస్ చేయకుండా షేర్ చేయండి. స్కాలర్‌షిప్పుల సమాచారం మిస్ చేయకూడదని నా ఉద్దేశం అండి. పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. 6,00,000 లోపు ఆదాయం అంటే ఆల్మోస్ట్ చాలామంది వచ్చేస్తారు, 90%. అదొకటే ఎలిజిబిలిటీ. 35 సంవత్సరాల లోపు పెట్టారు. అందరూ 35 సంవత్సరాల లోపే ఉంటారు కాబట్టి ఓకే. ఇక మిగిలిన వివరాలు ఏంటి, ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అంటారు కదా, గూగుల్ చేయండి ఐడిఎఫ్సి 2025 ఎంబీఏ స్కాలర్షిప్ అని. లేదంటే లింక్ కూడా నేను ఇస్తున్నాను. ఆ లింక్ పట్టుకొని డైరెక్ట్గా ముందైతే అప్లై చేయండి, ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను. తర్వాత వచ్చినా రాకపోయినా పోయేదేమీ లేదు. మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి మంచి సమాచారం, స్కాలర్షిప్సే కాదు, ఎడ్యుకేషన్, కెరీర్, ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు ఫ్రెష్ న్యూస్ ఇస్తున్నాను కాబట్టి ఫాలో అవుతూ ఉండండి. కొంతమందికైనా ఉపయోగపడదామని ఇస్తున్నాను. షేర్ చేయండి. థ్యాంక్ యూ.